పులివెందుల రాజకీయం వేడెక్కింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ నేతల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాము పైన కొంతమంది దాడికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రమేష్, వేముల రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి కొంతమంది రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా నల్లగొండువారిపల్లెలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులే ఆయన్ను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వైసీపీ నేతలపైన దాడికి పాల్పడింది టీడీపీ నేతలేనంటూ ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ నేత, పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కౌంటర్ కూడా ఇచ్చారు. సొంత పార్టీ నేతలే వాళ్లపైన వాళ్ళు దాడి చేసుకుని తమపైన నెట్టేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతపైన దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ నేతలు సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలపైన బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, స్థానిక నేతలు చేరుకొని నిరసన తెలిపారు. ఇక కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలతో సహా మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్ రెడ్డితో పాటు మరో 8 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం నుంచి కూడా 11 మంది బరిలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలు కత్తులు దూస్తున్నాయి. ప్రధానంగా ఇది జగన్ అడ్డా కాబట్టి గెలుపుపైన ఇరు పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. పైగా బీటెక్ రవి తన భార్యను బరిలో దింపుతుండటంతో ఎన్నికలపైన ఉత్కంఠ నెలకొంది. రెండు జెడ్పీటీసీ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కడప జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ స్థానాలకు ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరగనుండగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.